గౌరవం, విలువ, పరువు ఎలాంటివంటే అడుక్కుంటే రావు, కష్టపడి సంపాదించుకోవాలి. ఒక మనిషికి జనాల మధ్య విలువ ఉంటే అప్పుడు అతనికి దక్కాల్సిన గౌరవం దక్కుతుంది. నీ విలువని బట్టే జనాలు నీకెంత గౌరవం ఇవ్వాలి, నీ మాటలకు ఎంత వాల్యూ ఇవ్వాలి అన్నది డిసైడ్ అవుతారు. నీకంటూ ఏ వాల్యూ లేకపోతే జనాలు నీ మాటల్ని వినడం పక్కన పెడితే నీకు పైసా అంటే పైసా కూడా విలువ ఇవ్వరు. వాల్యూ లేకుండా బ్రతకడం నరకం కంటే తక్కువేం కాదు. ఇలాంటి బ్రతుకు చాలా చాలా కష్టం. ఈ వీడియోలో మీకు 9 పాయింట్స్ చెప్తా. పాయింట్ నంబర్ 4 చాలా చాలా ఇంపార్టెంట్. అది గనక అర్థం చేసుకుంటే మిగతావన్నీ చాలా ఈజీగా అర్థమవుతాయి. అండ్ 100% గ్యారంటీగా చెప్తున్నా, ఇది మీ లైఫ్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. నంబర్ 1, మీరు జనాల మధ్య ఉన్నా లేకున్నా మీకున్న రెప్యుటేషన్ మీకు విలువ ఇచ్చేలా చేస్తుంది. మీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడే ముందు వాళ్ళ మైండ్లో మీకున్న రెప్యుటేషన్ రన్ అవుతూ ఉంటుంది. మీ రెప్యుటేషన్ ఎంత ఎక్కువగా ఉంటే జనాలు మీ గురించి తప్పుగా మాట్లాడడానికి అంత ఎక్కువగా ఆలోచిస్తారు. అందుకే మీరు మీ రెప్యుటేషన్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోండి. నంబర్ 2, ఎవరితో అయినా వాదించేటప్పుడు కూల్ అండ్ రిలాక్స్గా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎదుటి వాళ్ళతో వాదించేటప్పుడు వాళ్ళు మీరు చెప్పింది చాలా కూల్గా నవ్వుతూ మీ మాటలు వింటున్నారు అనుకోండి. క్లియర్గా చెప్పాలంటే మీరు ఎంత అరుస్తున్నా అతను వాటిని ఏం పట్టించుకోకుండా కూల్గా రియాక్ట్ అవుతున్నాడు అనుకోండి. ఇదంతా చూస్తుంటే మీకు పట్టలేని కోపం వస్తుంది. కోపంలో అనకూడని మాటలు కూడా అనేస్తారు. కోపంలో మనిషి తను ఆలోచించే గుణాన్ని కోల్పోతాడు. కోపంలో అన్న మాటలు తర్వాత గుర్తొచ్చి మనకే సిగ్గేస్తుంది. మాటలు అన్న వ్యక్తిని ఫేస్ కూడా చేయలేం. ఈ తప్పు ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు. వాదనలో అయినా యుద్ధంలో అయినా ఎవరైతే ముందుగా సహనాన్ని కోల్పోతారో చివరికి వాళ్లే ఎక్కువగా నష్టపోతారు. మాటలతో కాదు, చేతలతో గెలిచి చూపించండి. ఒక తెలివైన వాడు ఒక మూర్ఖుడి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ మొదలైతే ఆ ఆర్గ్యుమెంట్ ఇద్దరిని కూడా మూర్ఖులుగా మారుస్తుంది. అందుకే ఆర్గ్యుమెంట్ చేయకండి, చేయాలనుకున్నది చేసి చూపించండి. స్నేహితుడు సినిమాలో మీరు చూసే ఉంటారు. విజయ్ ఇలియానాకి తనని పెళ్లి చేసుకోబోయేవాడు ఒక గాడిద అని మాటలతో చెప్పడు, క్లియర్గా యాక్షన్స్తో నిరూపిస్తాడు. వాచ్ పోయిందని నాటకమాడి అతని రియాక్షన్స్ ని బయటికి వచ్చేలా చేస్తాడు. షూస్ మీద చట్నీ వేసి అతనికి కోపం తెప్పిస్తాడు. ఆ కోపంలో అతను తన విచక్షణను కోల్పోయి అడ్డదిడ్డంగా మాట్లాడి అతని వాల్యూని కోల్పోతాడు. తను గాడిద అని తనకు తానే నిరూపించుకుంటాడు. రావణుడు కోపంలో హనుమంతుడి తోకకు నిప్పంటించి తప్పు చేశా అని సగం లంక కాలిపోయేంత వరకు అతనికి అర్థం కాలేదు. అందుకే కూల్గా, కామ్గా ఉండండి. మీరు ఎంత కూల్గా ఉంటే అంత ఎక్కువ టైం మీకు ఆలోచించడానికి దొరుకుతుంది. మీరు ఎంత ఎక్కువగా ఆలోచించి మాట్లాడతారో ఆ మాటల ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది. నంబర్ 3, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ అండ్ మంచి రిప్లై ఇవ్వడం అలవాటు చేసుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కొత్త వారితో ఎలా మాట్లాడాలో అనే దాని మీద మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయండి. చాలా మందిని చూస్తూ ఉంటాం. కొందరి పర్సనాలిటీ బాగోలేకపోయినా వాళ్ళు మాట్లాడే విధానం అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్తో జనాల్ని వాళ్ళ వైపు కట్టిపడేస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే అనిపిస్తూ ఉంటుంది వాళ్ళలో ఏం మ్యాజిక్ ఉంది, జనాలు ఇంతగా అట్రాక్ట్ అవుతున్నారు అని. వాళ్ళు మాట్లాడే చిన్న చిన్న మాటలు కూడా జనాలు చాలా శ్రద్ధగా వింటారు అండ్ వాళ్ళ మాటలకి వాల్యూ కూడా ఇస్తారు. మాటలకు అంత పవర్ లేకుంటే త్రివిక్రమ్ గారిని మాటల మాంత్రికుడు అని పిలిచే వాళ్ళం కాదు. పూరి జగన్నాథ్ గారు చాలా క్యాజువల్గా మాట్లాడిన మాటల్ని మనం ఈరోజు స్టేటస్లలో పెట్టుకునే వాళ్ళం కాదు. అందుకే కమ్యూనికేషన్ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవడం లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. నంబర్ 4, మీకంటూ ఒక ప్రత్యేకతని సంపాదించుకోండి. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా దాని గురించి కంప్లీట్ నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా జనాలకి దానికి సొల్యూషన్ ఇచ్చేలా ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు జనాల ప్రాబ్లం కనుక సాల్వ్ చేస్తే జనాలు మీకు మీరు లెక్క కట్టనంత వాల్యూ ఇస్తారు. లేదంటే జనాల్ని మీ మీద డిపెండ్ అయ్యేలా చేయండి. ఇక్కడ అవసరం పూర్తవంగానే లెఫ్ట్ లెగ్తో తన్నేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరెవరో కూడా తెలియనట్టు బిహేవ్ చేస్తారు. అందుకే ఏదైనా పనిలో మాస్టర్ అవ్వండి. సింపుల్గా చెప్పాలంటే ఆ పని గుర్తొస్తే జనాలకు మీ పేరు మాత్రమే గుర్తుకు రావాలి. అతను మాత్రమే చేయగలడు అన్న ఇంపాక్ట్ని జనాల్లోకి వెళ్ళేలా చేయండి. ఇలా కనుక చేస్తే జనాలు మీకు వాల్యూ ఇస్తారు. మీకు చెడు తలబెట్టాలి అని వాళ్ళు కలలో కూడా ఊహించరు. మీతో పెట్టుకోవాలన్నా మీరు ఎక్కడ దూరం అవుతారో అన్న భయం వాళ్ళల్లో ఉండనే ఉంటుంది. నంబర్ 5, అడగకుండా ఎవరికి సలహాలు ఇవ్వకండి. బలవంతంగా వాళ్ళ మీద మీ ఆలోచనల్ని రుద్దకండి. మీరు ఎవరికైనా వాళ్ళు అడగకుండానే సలహా ఇస్తే ఆ సలహా మీరు చెప్పిన మాటలు ఎదుటి వాళ్లకు ఒక చెత్త కుప్పలా కనిపిస్తాయి. సింపుల్గా మీరు ఇచ్చిన సలహాకి వెంట్రుకంత విలువ కూడా ఇవ్వరు. ఎవరైనా సజెషన్ అడిగితేనే సజెషన్ ఇవ్వండి. ఎంత అవసరమో అంతే మాట్లాడండి.
మీరు ఎక్కువగా మాట్లాడి అందరికీ మంచి చెప్తుంటే మీ విలువ పెరుగుతుంది అనుకుంటూ ఉంటే మాత్రం మీ ఆలోచన చాలా తప్పు. తక్కువగా లభించే వస్తువుల డిమాండ్ మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎక్కువగా మాట్లాడుతుంటే మీరు ఇరుక్కుపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా వేస్ట్ మాటలు మాట్లాడి అనవసరమైన విషయాల్లో దూరి అడ్డమైన సలహాలు ఇచ్చి జనాల్ని గెలవాలి అనుకోవడం ఈరోజే, నాకు తెలిసి ఇప్పుడే మానేయండి. నంబర్ 6, ఎవరి ముందైనా సరే పప్పెట్లాగా మారి వాళ్ళు ఆడించినట్లు ఆడకండి. మీ లైఫ్ నుండి వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళని వెళ్ళిపోనివ్వండి. ఒకరి లైఫ్లోకి వచ్చినా ఒకరి లైఫ్లోంచి వెళ్ళిపోయినా పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు. రవ్వంతా కూడా ఫరక్ పడదని అవతలి వాళ్లకు తెలిసేలా చేయండి. కెరియర్ కోసం కష్టపడండి. లైఫ్లోకి వచ్చిపోయే వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీ టైం వేస్ట్ చేసుకోకండి. పవర్ పైసా ఉంటే జనాలు మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి 100 సార్లు ఆలోచిస్తారు. అందుకే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం మానేసి కష్టపడి ఏదో ఒకటి సాధించండి. నంబర్ 7, అవసరానికి మించి ఒకే చోట ఎక్కువసేపు ఉండకండి. జనాలకి ఎంత ఎక్కువగా అవైలబుల్గా ఉంటే అంత లో వాల్యుబుల్ అవుతావు. డ్రీమ్స్ కోసం పనిచేసే వాళ్ళు జనాల మధ్య తక్కువగా ఉంటారు. వాళ్ళ గోల్ని అచీవ్ అవ్వడం కోసం వాళ్ళు వాళ్ళ పనిలో చాలా బిజీగా ఉంటారు. మీరు మీ పనిలో బిజీగా ఉండడానికి ట్రై చేయండి. మీరు మీ పని చేసుకుంటూ పోతే మీకంటూ ఒక వాల్యూ క్రియేట్ అవుతుంది. ఫాల్తూ ప్లేస్లకు వెళ్ళడం, బేకార్ ముచ్చట్లు పెట్టడం ఈరోజే మానేయండి. ఏ వస్తువు యొక్క సప్లై తక్కువగా ఉంటుందో దానికి మార్కెట్లో డిమాండ్ అని విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే జనాల మధ్య తక్కువగా ఉండి మీ వాల్యూని, మీ డిమాండ్ని పెంచుకోండి. నంబర్ 8, మీ ఉద్దేశాన్ని జనాలకు తెలియకుండా దాచుంచండి. మీరు చేస్తున్న పనుల్ని జనాలందరికీ తెలిసేలా చేయకండి. చాలామంది తను ఏం చేయాలనుకుంటున్నారో అనేది పూసగుచ్చినట్టు జనాలకు చెబుతూ ఉంటారు. తెరిచిన పుస్తకంలాగా చేసిన తప్పుల్ని, చేయబోతున్న పనుల్ని, గోల్స్ని అన్నీ డప్పు కొట్టి మరీ చెప్పేస్తూ ఉంటారు. ఇలా చెబితే ఇఫ్ ఇన్ కేస్ మీరు అనుకున్న గోల్ని రీచ్ కాలేదు అనుకోండి, మీరు ఎవరికైతే వాటి గురించి చెప్పారో వాళ్లే మిమ్మల్ని ఎగతాళి చేసి నవ్వుతారు. వీడు కోతల రాయుడు, వీడికి ఏం పని చేత కాదని నలుగురిలో మన పరువు తీస్తారు. అందుకే అందరితో అన్నీ షేర్ చేయకండి. ఎవరితో ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడండి. మాటల కంటే చేతలు చేసి చూపించండి. అలా కనుక చేస్తే బాహుబలి సినిమాలో పట్టాభిషేకం బల్లావదేవుడికి జరుగుతున్నప్పుడు బాహుబలికి దక్కిన గౌరవం మీకు దక్కుతుంది. నంబర్ 9, జనాలు ఏది అడిగినా దానికి ఓకే అని చెప్పకండి. మీ వల్ల కాని వాటికి అసలు మాట ఇవ్వకండి. మాటిచ్చి తప్పే వాళ్ళకి జనాలు రవ్వంత వాల్యూ కూడా ఇవ్వరు. మీ వల్ల ఏదవుతుందో మీరు 100% ఏ మాట అయితే నిలబెట్టుకోగలరో ఆ మాట మాత్రమే ఇవ్వండి. మీరు అబద్ధపు మాటిస్తే జనాలు మీ మీద డిపెండ్ అవుతారు. పని అవుతుందని గట్టిగా నమ్ముతారు. ఇఫ్ ఇన్ కేస్ ఆ పని అవ్వలేదనుకోండి, సహాయం అడగడానికి వచ్చిన వాళ్ళే మిమ్మల్ని రివర్స్లో 4 మాటలు అనే వెళ్తారు. మీకు చేతకాని పనులకి ప్రామిస్ చేస్తే మీ మీద జనాలకి ట్రస్ట్ పోతుంది. మీ వల్ల ఏదవుతుందో అది చేస్తానని మాత్రమే చెప్పండి. ఒకవేళ ఈ వీడియో మీ లైఫ్లో ఎంతో కొంత వాల్యూ యాడ్ చేస్తే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో దేని మీద చేయాలో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇందులో మీకు ఏ టిప్ నచ్చిందో కూడా కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కీప్ ఇన్స్పైరింగ్, స్టే కనెక్టెడ్, స్టే మోటివేటెడ్. సైనింగ్ ఆఫ్ అజర్ ఎడ్యుటాక్.